ప్రభు అయిన యేసుక్రీస్తే కదా. వారికి ఎక్కడ దాకా అర్థమైంది? యేసుక్రీస్తే వారికి పొరుగు ఇస్తున్నాడని తెలుసు అంతే, కానీ పొరుగు కరుస్తా తెలుసా? మోషే అన్నాడు, బుద్ధి లేని వాళ్ళారా, మీ పొరుగుకి ఇచ్చేది కూడా నా ప్రభువే, నా ప్రభువు లేకపోతే నీ పొరుగు కూడా పనికిరాని వాడే అని చెప్పాడు. దేవుడికి చెప్తుంటే కంపల్సరీ ఆలోచించుకో ఒకసారి. ఎవరికి ఏది ఇచ్చినా దేవుడు ఇస్తాడు. అడవులో సింహం ఉంటాడు. ఆ సింహం చూడండి, ఎంత ఆకలేసినా, కావలసినమైతే చనిపోయే స్థితిలోకి వెళ్ళినా ఒక మాంసం తినడానికి ఇష్టపడుతుందేమో కానీ గడ్డి తినదు కదా. దానికి ఎంత ప్రాణాలు వచ్చినా చచ్చిపోవడం సిద్ధంగా వెళ్ళిపోయినా కానీ గడ్డి మొత్తలో పడుతుందా? దేవుడు పెట్టే వరకు అంతే. చావనైనా చేస్తానేమో కానీ పరుడు ఏది ఆశించకూడదు. మోషే అన్నాడండి మాట, మీ కష్టము చేత మీరు సంపాదించి, అంతేగాని ఇక దేవుడు మనం మాట్లాడతారు కదా. 2వ వచనం, వారి నా నోట మాటలు విచారణ చేయక పరోపరమ చేద్దామన్నాను, బలపరుచుకుంటారు.